పెద్దయినా నువ్వు చెప్పే ఎట్లా అనిపిస్తుంది అంటే వృత్తి నేర్పిస్తున్నావు నీ తరపున వాళ్ళకన్నా? మామూలు మాకు పిల్లలు నేర్చుకుంటారు కదా, ఇప్పుడు పిల్లలు కూడా నేర్చుకుంటారు. మీలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే కూడా నేను నేర్పించగలుగుతా. ఇద్దరు ముగ్గురుకు మా దగ్గర నేర్చుకున్న వాళ్ళు వస్తారు, కానీ అది ఇంకా బయటికి రాలేదు. ఈ కళ బయటికి రాలేదు కాబట్టి ఇప్పుడిప్పుడే. ఎందుకంటే ఉంటుండే దుఃఖాలలో కాదు సంతోషాలలో మంచి పాటలు పాడుకుంటా అందరు నేర్పిస్తుండే. ఇప్పుడు కంటికి కనపడకుండా అయిపోతుంది కదా. కంటికి కనపడకుండా అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు మా కళ ఎవరు దానికి ముందుకు తీసుకుపోలేదు కాబట్టి ఇప్పుడైనా మాకు కనుకరించి ముందుకు తీసుకుపోవాలని రేవంత్ రెడ్డి గారిని వందనములను కోరుతున్నామండి. రేవంత్ రెడ్డి ఇప్పుడు వర్గీకరణ అయితే చేసిండు. 30 ఏళ్ళ పోరాటం కావచ్చు, అనేక రోజులుగా ఎంతోమంది చచ్చిపోయారు, మీకు ఇబ్బందులు అయితే ఉన్నాయి. వర్గీకరణ అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు కొలిక్కి వచ్చింది కదా. రేవంత్ రెడ్డి మీద ఒక పాటతోటి ఏదైనా మాట్లాడతావా? పాటతోరా? పొలమూరు పెరిగిందేమో కోడెంగల్లు హైదరాబాద్కు వచ్చినాడే అన్న పేరు రేవంత్ రెడ్డి. లేక పుట్టేనైన ఏముల రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లానైన కోడెంగల్లు పట్నామూల రేవంత్ రెడ్డి వచ్చేనాడు. రేవంత్ రెడ్డి వచ్చేనైన పాలన మీద పాలనంట కాంగ్రెసు పాలనయ్య. అయ్యో తండ్రి రేవంత్ రెడ్డి ఏమంటాను చెప్పేనాడు. పాలమూరు రేవంత్ రెడ్డి ఢిల్లీ దాకా వెళ్ళినాడు. ఎమ్మెల్యేన పదవితో సీఎమంట హాయనై. వెనకబడ్డ కులాలము డక్కల వాళ్ళ మున్నామయ్య సంతోషాము దూర నీకు. సంతోషాము దూరా నీకు ఏమంటాని చెప్పుతాము. వెనకబడ్డ డక్కల వాళ్ళము కనికరించు కన్నెదరు. అయ్యో తండ్రి రేవంత్ రెడ్డి నైనా పుట్టలేక పుట్టినాడు పాలమూరు జిల్లానైనా. పుట్టలేక పుట్టేనైనా పాలమూరు జిల్లానైనా హైదరాబాద్ రాజధాని పొమ్మెత్తు. హైదరాబాద్ రాజధాని 10 జిల్లాల తెలంగాణ ముఖ్యమంత్రి దూరానైనా. ఇక సంతోషము ఉన్నది దూరం ఏమంటా డక్కల వాళ్ళ ఉన్నామయ్య కనికరించు కన్ను పెట్టు. శరణమయ్య రేవంత్ రెడ్డి దండమయ్య రేవంత్ రెడ్డి సీదా వల్ల మున్నవనైనా కనికరించు రేవంత్ రెడ్డి. 10 జిల్లాల డక్కల వాళ్ళము కనికరించు ద్వారానే. రాజు రమానుభావ పులి వంటే మనగాడు కాలదొక్కి నెల రాస్తాడు ద్వారా ఎన్ముల రేవంత్ రెడ్డి. పుట్టింది కోడెంగల్లో పెరిగింది కోడెంగల్లో రాజధానికి వచ్చేనైనా ఎన్ముల రేవంత్ రెడ్డి. రాజధానికి వచ్చేనైనా ఎన్ముల రేవంత్ రెడ్డి. చుట్టుముట్టు తెలంగాణ నట నడమ హైదరాబాద్ రాజధానిలో ఉంటాడు ద్వారా ఎన్ముల రేవంత్ రెడ్డి. పొలమూరు జిల్లానైనా పట్నం దాకా వచ్చేనాడు పట్టణముల ఉన్నాడు ద్వారా ఎన్ముల రేవంత్ రెడ్డి. పట్నముల ఉన్నాడు ద్వారా పల్లెల్లా తిరుగుతాడు గరీబులకు అండా చేరే ఎన్ముల రేవంత్ రెడ్డి. వెనకబడ్డ కులమయ్య డక్కలొల్లమంటారంట కనికరించు కన్ను తెరువు ఎన్ముల రేవంత్ రెడ్డి. సరే బాబు, మొత్తం మీద ఎట్లుంది పాలన? సంతోషంగా ఉన్నారా? ఈ దుఃఖం ఉందా ఇంకేమన్నా? ఏం ఇప్పటి వరకు అయితే సంతోషమే ఉన్నాము. వర్గీకరణ చేసినందుకు కూడా సంతోషమే. కానీ జర మాది వెనకబడ్డ కులం కాబట్టి జర చూడాలి. మళ్ళీ ఎప్పటి లెక్కనే కావద్దు. ఎందుకంటే కొంతమంది వెనక ముందు చేస్తారు కాబట్టి జర దయ ఉంచి మమ్మల్ని కనికరించారు మా డక్కల కులాన్ని. సంతోషం రేవంత్ రెడ్డి గారు.
సారు. ఓకే.